2 రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్లో సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరీ గోడ కూలి ఇళ్లు నేలమట్టమై నిరాశ్రయాలుగా మిగిలిన కుటుంబాలను ఆదుకోవాలని ఈ ఘటనకు సుధాకర్ పీవీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా సుందరయ్య నగర్లో సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరీ గోడ కూలి నేలమట్టమైన ఇండ్లను ఈ ఘటనలో గాయాల పాలైన కుటుంబాలను సిపిఎం బృందం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల మూలంగా సుందరయ్య నగర్లో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగా అకాల వర్షాల వల్ల ఇండ్లు నీట మునిగాయని అన్నారు. ప్రతి ఇంట్లోకి మోకాళ్లలోతు నీళ్లు చేరి ఇంట్లోని నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి పాడైపోయాయని అన్నారు. సుందరయ్య నగర్ ను ఆనుకుని ఉన్న సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరీ గోడ వర్షాల మూలంగా కూలి సుమారుగా 10 ఇళ్ల మీద పడటంతో అందులో నివసిస్తున్నటువంటి పేదలకు కాళ్లు చేతులు విరిగి గాయాల పాలయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జె నరసింహారావు, వీరబోయిన రవి, సుందరయ్య నగర శాఖ కార్యదర్శి ముఖ్యర్ల వెంకన్న సభ్యులు పార్వతమ్మ, వెంకటమ్మ, రామ్తార, ఏసోబు, పిచ్చయ్య, చిన్న తదితరులంతా కూడా పాల్గొన్నారు. ఈ కూలిపోవడానికి కూడా కారణం ఏంటంటే సుధాకర్ పీవీసీ ప్రహరీ గోడ పిల్లర్తో కట్టింది సరిగా కట్టని కారణంగా, దాని ఎమ్మటి డ్రైనేజ్ వసతి చేయని కారణంగా, డ్రైనేజ్ లేని కారణంగా నీళ్లు పోక మొత్తం కూడా ఏంటంటే పిల్లర్స్తో సహా కూలి పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కార్మికుల ఇళ్ళ మీద పడటం జరిగింది. దానివల్ల ఏంటంటే దాదాపు 7-8 ఇండ్లు టోటల్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది దాని కింద లేక బతికిపోయారు, కానీ 2-3-4 దాకా చేతులు ఇరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల తీవ్రమైన నష్టం జరిగింది. వాళ్ళకి ఎలాంటి గూడు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎక్కడ ఉండాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అందుకోసం ఏంటంటే ఈ అకాల వర్షాలు భారీ తుఫాను కారణంగా ఏంటంటే సుందరయ్య నగర్లో కూలిపోయిన 7 ఇండ్లు పెద్ద ఎత్తున పేదలు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఇల్లు కూలిపోయిన వాళ్లకు నష్టపరంగా తిరిగి మళ్ళీ ఇల్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు బతకడం కోసం రోజువారీ ఉండటం కోసం ఏంటంటే బియ్యం కానీ నిత్యావసర సరుకులు మొత్తం కూడా అందజేసి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి చేతులు 4 దాకా గాయాలైనాయి, వాళ్ళకు కూడా హాస్పిటల్ ఛార్జీలు మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల దీని ఎమ్మటి ఉన్నటువంటి సుధాకర్ పీవీసీకి సంబంధించినటువంటి గోడ ఏదైతుందో దాన్ని భవిష్యత్తులో సరైన నిర్మించాలి. దాని ఎమ్మటి కూడా రోడ్డు తీయాల్సిన అవసరం, డ్రైనేజ్ కూడా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి పెద్ద ఎత్తున డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉన్నది. దీనికి అందరూ కూడా సుధాకర్ పీవీసీ కూడా బాధ్యత వహించి చొరవ తీసుకొని ప్రభుత్వంతో ఎమ్మటే వాళ్ళు కట్టాల్సినటువంటి ఏదైతే గోడ కట్టినో మళ్ళీ తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ కార్మికులను ఆదుకోవడం కోసం సుందరయ్య నగర్లో ఇటీవల గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా సుమారు 7-8 ఇళ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం అనేది జరిగింది. అదేవిధంగా పడుకున్నటువంటి వాళ్ళ మీద రాత్రిపూట ఈ సుధాకర్ పీవీసీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కంపెనీ గోడ రాత్రిపూట ఈ వర్షం యొక్క తాకిడికి తట్టుకోలేక పిల్లర్లతో సహా పెకిలించినట్టుగా పిల్లర్లతో సహా కూలి ఇళ్ల మీద పడటంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి మందా నాగయ్య అని చెప్పేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ఆ కార్మికుడు ఇంట్లో నివసిస్తున్నటువంటి కొడుకు, కోడలు, భార్య వీళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడడం అనేది జరిగింది. అదేవిధంగా వెంకటమ్మ అని చెప్పేసి ఇంకా మిగతా భూబమ్మ అని చెప్పేసి చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా రోజువారీ కూలిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి రేకుల ఇల్లు లాగానే అదేవిధంగా ఇల్లు నిర్మించుకుంటే ఈరోజు అకాల వర్షాలతోటి ఈ ప్రధానంగా మన సుధాకర్ పీవీసీ యాజమాన్యం వాళ్ళు నిర్మించినటువంటి గోడ అక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈరోజు ఈ వర్షానికి కూలి మొత్తం కూడా ఇళ్ళని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కానీ, వంట సామాన్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పడుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి మంచాలు అటువంటి సౌకర్యాలు కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీని అంతటి కూడా ప్రధానమైనటువంటి కారణం కూడా మన సుధాకర్ పీవీసీ యాజమాన్యం అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి వర్షపు నీళ్ళు వస్తే వాటర్ పోవడం కోసం పెద్దగా ఉన్నటువంటి మురికాలను ఒక చిన్న సైజు స్థాయిలో 1 ఫీటున్నర స్థాయిలో ఏర్పాటు చేయడం మూలంగా
వర్షం నీళ్లు ఫ్లోటింగ్ పోకపోవడంతో అక్కడే నిల్వ ఉండటంతో ఈరోజు ఆ సుధాకర్ పీవీసీ ఆ గోడ మొత్తం కూడా ఇది కూలి పేదల ఇళ్ల మీద పడటం అనేది జరిగింది. గతంలో అనేక మార్లు సిపిఎం పార్టీగా ఈ పేదల సమస్యల మీద వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం కోసం కానీ అదేవిధంగా ఆ గోడ విషయంలో ఈ సుందరయ్య కాలనీ వాసులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కంపెనీ యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ వారు ఎవరు కూడా ఈ పేదల యొక్క క్షేమాన్ని పట్టించుకోకుండా తమ కంపెనీ యొక్క ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పేదల యొక్క ఇళ్లను కూలగొట్టే కూలిపోయే విధంగా వారు వ్యవహరించడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ సుధాకర్ పీవీసీ కంపెనీ యాజమాన్యం మీద కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ బృందం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మా వెంకటేశ్వర్లు గారు, ఇంకా ఇతర బృందం అంతా కూడా ఈరోజు ఈ సుందరయ్య కాలనీని సందర్శించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేదలు ఇల్లు కూలిపోయి నిరాశ్రయాలైనటువంటి పేదలందరూ కూడా ఈరోజు తమ యొక్క గోడును వెళ్ళబోసుకొని మీరైతేనే మా సమస్యల పట్ల పోరాటం చేస్తారు, మీరైతేనే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ బృందానికి వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే తక్షణమే నిన్నేదో ఒక రోజుల్లో ప్రభుత్వ అధికారులు వచ్చి మున్సిపల్ కమిషనరు ఆర్డీఓను వచ్చి తూతూ మంత్రంగా పై చర్యలు చూసి వెళ్ళటం కాదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలి. వాళ్ళందరూ కూడా ఆదుకోవడం కోసం ఈ 15-20 రోజుల పాటు 2 రోజుల పాటు వాళ్ళకి మొత్తానికి కూడా నిత్యావసర సరుకులు అందజేయాలి. వారికి వెంటనే ఇల్లు నిర్మాణం చేసేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.